ఏమంటాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినా అదేనా? ఒక్క స్కూల్ కట్టినా 2 ఏళ్ళలో? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టినరా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టినరా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు, బాసర పోతావు IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియదు. ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంత ఆగమాగం, నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం, అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సరే మహాలక్ష్మి 2500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన, సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయా కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్ళి కాకముందే పెళ్ళి మండపములోనే పెళ్ళికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్ళికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు కార్చిండ్రు. పెళ్ళికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరువు తీసినావు కదా రేవంత్. ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు తిట్టి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు, రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసినాను మాట్లాడుతావు. సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నీ అనుయాయులు, నీ ఆగడాలు, నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక, అసలు ఎంత పెరిగినాయంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు, 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్, మొదటి క్యాబినెట్లోనే ఆమోదించిండు కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపిండు. 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టిండు. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని అదని రకరకాల, నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి.